హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మానవుడు తన జీవితంలో మొట్టమొదటగా చిట్టచివరిగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన 2 విషయాలు. ప్రతి మానవుడు తన జీవితంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన సత్యం. ఈ 2 విషయాలు తెలుసుకుంటే ఇక జీవితంలో తిరిగే ఉండదు. ఆ 2 విషయాలు ఏమిటో ఈ వీడియోలో కథ రూపంలో తెలుసుకుందాం. ఓ చిన్న గ్రామంలో నివసిస్తున్న రామయ్యకు చాలా కష్టాలు ఉండేవి. ఆ కష్టాలను భరించడం అతని వల్ల కాలేదు. దానికి రామయ్య ఇక నేను ఈ కష్టాలు పడలేను అంటూ జీవితం మీద విరక్తి పుట్టి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ ఊర్లో ఒక గొప్ప మేధావి ఉండేవాడు. అతను చాలా అంటే చాలా మేధావి, చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తి. అందుచేత రామయ్య ఓసారి అతన్ని పలకరించి ఆ తర్వాత చనిపోవాలని అనుకున్నాడు. రామయ్య తను అనుకున్నట్టు ఓ రోజు ఆ మేధావి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చనిపోదామని అనుకుంటున్నాను, కానీ ఓసారి నిన్ను చూసి పలకరించి చనిపోదామనుకుంటున్నాను అని రామయ్య అన్నప్పుడు, ఆ మేధావి రామయ్య ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను అని రామయ్య సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆ మేధావి, రామయ్య, నువ్వు చనిపోయే ముందు ఓ చిన్న పని చెయ్యి, తర్వాత నీ ఇష్టం అని అంటాడు. సరే అని తల ఊపుతాడు రామయ్య. ఆ ఊరు చివరన ఓ పెద్ద కొండ ఉంది. అక్కడ చీమలు ఎన్నో పుట్టలు పెట్టాయి. ఆ పుట్టలను మొత్తం నువ్వు లేకుండా చేయాలి అని అన్నాడు. అప్పుడు రామయ్యకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుని ఆ మేధావికి ఎదురు ప్రశ్న వేయకుండా అక్కడి నుండి వెళ్ళి కొండకు చేరుకున్నాడు. అక్కడ ఎన్నో వేల చీమలు పుట్టలు ఉన్నాయి. ఒక్కో పుట్టను కూలిపివేస్తూ వచ్చాడు రామయ్య. అలా అన్నింటినీ కూలిపివేసి తన ఇంటికి చేరుకున్నాడు. మరునాడు వెళ్ళి చూస్తే మళ్ళీ చీమలు తమ పుట్టలను నిర్మించుకున్నాయి. అప్పుడు రామయ్యకు కోపం వచ్చి మళ్ళీ పుట్టలను కూలిపివేశాడు. మళ్ళీ మరుసటి రోజు ఆ చీమలు తమ పుట్టలను నిర్మించుకున్నాయి. చివరికి రామయ్యకు చేతకాక ఆ మేధావి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. రామయ్య, నువ్వు ఎన్నిసార్లు చీమల యొక్క పుట్టలను కూల్పివేసినా కూడా అవి మళ్ళీ నిర్మించుకుంటున్నాయా? ఆ చీమలు ఎంతో చిన్నగా ఉంటాయి, కానీ నువ్వు చాలా బలవంతుడివి కదా, ఆ చిన్న చీమలను ఓడించలేకపోయావా అంటూ ఆ మేధావి నవ్వుతాడు. అప్పుడు రామయ్య, అయ్యా, నేను ఎన్నిసార్లు పుట్టలను కూల్చివేసినా కూడా అవి మరుసటి రోజు మళ్ళీ కట్టుకునేవి. నేను వాటికి సహాయం చేసేది పోయి అవి నిర్మించుకున్న పుట్టలను పాడు చేశాను. నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను అంటూ బాధపడతాడు రామయ్య. నువ్వు ఈ సత్యం తెలుసుకోవాలనే నేను నీతో ఈ పని చేయించాను అంటాడు ఆ మేధావి. ఆ చిన్న చీమల వల్ల నువ్వు ఓ గుణపాఠం నేర్చుకుంటావని నేను ఇలా చేయించాను. ఆ చీమల వల్ల నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి విషయం, నువ్వు ఎన్నిసార్లు వాటి పుట్టలను చెదరగొట్టినా అవి మళ్ళీ రెట్టింపు వేగంతో కొత్త నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఎప్పుడూ కూడా ఓటమిని ఒప్పుకొని అవి దూరంగా పారిపోలేదు. అవి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ మానవుడు మాత్రం 1-2 సార్లు ప్రయత్నించి అది సఫలం కాకపోతే నిరాశ చెంది, ఇక నా జీవితం ఇంతే, ఇక నేను ఏమీ చేయలేనని తమ ప్రయత్నాలు ఆపివేస్తుంటారు. కొందరైతే నా వల్ల ఏమీ చేత కాదని ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఏ జంతువులు కూడా ఆత్మహత్యలు చేసుకోవు, కానీ మానవులు మాత్రం చిన్న కష్టం వచ్చిందంటే తమ ప్రాణాలు బలి ఇస్తూ ఉంటారు. మనుషులన్న తర్వాత కష్టాలు ఎన్నో ఉంటాయి. అంత మాత్రాన చనిపోవడం కరెక్టు కాదు. సాధించే వరకు మీరు మీ ప్రయత్నాలు ఆపకుండా శ్రమించాలి. అప్పుడే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆ చీమల నుండి తెలుసుకోవాల్సిన 2వ విషయం, కొన్నిసార్లు మనపై చెడ్డ గడియలు ఉంటాయి, చెడు పరిస్థితులు కూడా వాటిల్లుతాయి. అలాంటప్పుడు మీకు జీవితం మీద విరక్తి పుట్టి, నా జీవితం ఇక మారదేమో, ఇక నేను ఇంతేనేమో అని అనిపించడం సహజం. కానీ పరిస్థితులు ఎప్పుడూ కూడా శాశ్వతం కావని తెలుసుకోండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, పరిస్థితులు అనుకూలించకపోయినా నీ ప్రయత్నాలు మాత్రం ఆపకు. అప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఆ చీమలకు హాని తలపెట్టాలని చూసినా అవి తమ ప్రయత్నాలు ఆపకుండా అవి అనుకున్నది సాధించే వరకు నిద్రపోలేదు. వాటి కష్టం చూసి నీకే జాలి కలిగి ఇక లాభం లేక వదిలేశావు. అలాగే నిరంతరం పోరాడితే ఆ ప్రకృతికి కూడా నీపై జాలి కలిగి ఏదో రోజు నిన్ను గెలిపించడానికి ప్రయత్నిస్తుంది అని ఆ మేధావి రామయ్యతో అంటాడు. అప్పుడు రామయ్య కళ్ళు తెరుచుకొని తన మరణాన్ని విరమించుకొని తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.